హలో అనేసి మన జాగ్రత్త మనం హలో మనసు పెట్టి స్వామిని కొలుసుకుంటాము గణేశ ఉన్నము ఓంకార రూపా ఉన్నము ఏనుగు తల ఉన్నా చేస్తాము భక్తితోటి గణపయ్య తండ్రి వక్రతుండనము మరుగుజ్జు రూపుడనము నీ పాదాదాతులం వచ్చామయ్యా స్వామి నిన్నో పూజించుతం దీవించుమయ్య స్వామి కైలాస
కార్యక్రమం 100 సంవత్సరాలు క్రితం స్టార్ట్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ ఎంతో ప్రజలకు ఎన్నో విధాలుగా సహకరించినటువంటి సంస్థ. ఇటువంటి సంస్థ మీద ఎంతోమంది బురద జల్లడానికి ప్రయత్నించినా కూడా దాని విలువ ఎప్పటికీ తరగదని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఏ కులానికి ప్రత్యేకత ఉండదు, కేవలం మనందరూ కలిసి చేతిని కట్టించినట్టుగా అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని మనం నిర్మించుకున్నాం. ఈరోజు గొప్పగా పండగ జరుపుకున్నాం గత 3 సంవత్సరాల కిందట. కాశీ దేవాలయం కావచ్చు, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. హిందువులమురా, రాళ్లతోని కట్టినదే నీ గృహమురా. చెట్టులకు మొక్కేటి హిందువులమురా, ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణమురా. ఈ భూమికి మొక్కేటి హిందువులమురా, భూదేవే మోస్తున్నది నీ భారమురా. నీళ్లకు మొక్కేటి హిందువులమురా, నీళ్లు లేని నీ దేహం పీనుగేనురా. 1000 సంవత్సరాల బానిసత్వంలో మగ్గవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందనే వేదన నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉద్భవించింది. ఒక వేదన నుంచి ఉద్భవించింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాల ముందు ప్రారంభమైన తర్వాత దేశంలో అనేక విజయాలు, అనేక పోరాటాలు, ఈ ధర్మం నిలబెట్టే దానికోసం, ఈ సంస్కృతిని కాపాడే దానికోసం, ఈ దేశాన్ని రక్షించే దానికోసం ఆర్ఎస్ఎస్ అనేక కార్యక్రమాలు చేసింది. ఒక పరీక్షలో అడిగారంట, ఆర్ఎస్ఎస్ లేకుండా ఉంటే ఏమవుతుంది అని. వెంటనే ఆ విద్యార్థి రాశాడంట, ఈ ప్రశ్న పత్రం ఉర్దూలో వచ్చుండేది అన్నా అంట. ఆర్ఎస్ఎస్ లేకుండా ఉంటే ఈ ప్రశ్న పత్రం ఉర్దూలో వచ్చింది. అదే ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనుకున్నాము. ఇప్పుడే తెలిసింది ఆర్ఎస్ఎస్ అంటే నాట్ ఓన్లీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ బట్ ఆల్సో రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని చెప్పి ఆనాడు ప్రభాకర్ గారు మనల్ని పోయారు. ఈ విధంగా అనేక విజయాలు సాధించిన ఆర్ఎస్ఎస్ మళ్ళీ హిందూ జాతిలో ఆత్మ విస్మృతిని కోల్పోయిన హిందూ జాతిలో ఆత్మ విశ్వాసాన్ని కలిగించింది. ఒక విజిగీష ప్రవృత్తిని రేకెత్తించింది. మనమంతా హిందువులు అని చెప్పి తట్టి లేపింది. ఎలా అంటే రామరావణ యుద్ధంలో రావణాసురుడు చివరి దశకొచ్చాయంట, ఓడిపోబోతున్నాడు. కుంభకర్ణుడు లేస్తే గానీ మనం కాపాడుకోలేము యుద్ధాన్ని అనుకొని కుంభకర్ణుడు లేపండి ఆయన అన్నారంట. సైనికులు పోయారు. మన సినిమాలో కూడా చూస్తాం, కుంభకర్ణుడు లేపే ప్రయత్నం చేశారు. ఏనుగుల గీంకారాలు, డంకా మోకించడాలు, ఇంకేవో చేశారు. అయినా కుంభకర్ణుడు లేలేదంట. పోయి రావణాసురుడు చిన్నారి కార్తీక్ భగవద్గీత శ్లోకాలు చెప్తాడంట. ఆరోగ్యం బాగుందా? त्वमेव सर्वं मम देवदेव। ओम श्रीमद्भगवद्गीता प्रथमोऽध्यायः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामकाः पाण्डवाश्चैव किं कुर्वत संजय। संजय उवाच दृष्ट्वा तु पाण्डवाः
महेश्वास भीमार्जुन समायुधि युधानो विराटश्च द्रुपदश्च महारथाः इष्टकेतुश्चेकितानः आशीराजश्च वीरवान् गुरुजित् कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः इदा मन्युश्च विक्रान्ता उत्तमोजाश्च वीरवान् सौभद्रो द्रौपदी అందరూ ఒకసారి గట్టిగా నినాదం ఇద్దాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాలి, వినపలేదు. గడప లోపలే కులం, గడప లోపలే కులం, గడప లోపలే కులం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, గంగా మాతా కీ, గంగా మాతా కీ, गंगा माता की, गो माता की, गो माता की, गो माता की. सनातन धर्म के, सनातन धर्म के, सनातन धर्म के. టీం ఏదైతే ఉందో ఈ టీంకు సహకరించిన పెద్దలందరూ కూడా ఈ యొక్క హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వందన సమర్పణ. సభాయ నమః. వందన సమర్పణ. ఈనాటి హిందూ సమ్మేళనం వివేకానంద బస్తీ అశోక్